బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెప్పింది ఒకటి చేసింది మరొకటి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జమానాలో జరిగిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేసీఆర్ హయాంలో విచ్చలవిడి ఖర్చులను ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తవ్వితీస్తోంది. ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తోంది. సచివాలయ నిర్మాణంలో జరిగిన ఓవర్ వ్యయం కూడా హైలైట్ గా నిలుస్తోంది. అంచనాలకు మూడింతల ఖర్చుతో సచివాలయ నిర్మాణం చేశారు. ఇప్పటికే కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయంటే అవి పూర్తి కావడానికి ఇంకెన్ని కోట్లు ఖర్చు పెట్టాలనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఉన్న బిల్డింగ్లు కూలగొట్టి కొత్త సచివాలయం నిర్మించాలన్న కేసీఆర్ ఆలోచనే అప్పట్లో విమర్శలకు దారితీసింది. వాస్తు దోషం ఉందంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలొచ్చాయి. వాటిని లైట్ తీసుకొని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తాను అనుకున్న రీతిలో ముందుకెళ్లారు. 400 కోట్లతో కొత్త సచివాలయం నిర్మిస్తున్నామని చెప్పారాయన. ఆ 400 కోట్లు ఇప్పటికీ 1100 కోట్లు దాటేశాయని అధికారులు అంటున్నారు. మరికొన్ని పనులు ఇప్పటికీ పెండింగ్ లో ఉండటం విశేషం. ఇక మరోవైపు ఫర్నిచర్ సరఫరాను నామినేషన్ పద్ధతిలో షాపూర్జీ పల్లంజీకి ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత లేని ఫర్నిచర్ సరఫరా చేశారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికి జరిగిన వ్యయం ఒకెత్తైతే ఇప్పటికీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు గుర్తు చేస్తున్నారు. పెండింగ్ బిల్లుల విలువ 400 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండానే సచివాలయంలో ఇంటర్నెట్ ఏర్పాటులోనూ అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలొస్తున్నాయి. మరోవైపు సచివాలయ నిర్మాణం నాసిరకంగా ఉందంటున్నారు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు. గట్టిగా 2 రోజులు కుండపోత వర్షాలు కురిస్తే నిర్మాణంలోని లోపాలు బయటపడతాయని భవన నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సచివాలయం నిర్మాణం ఖర్చును సమీక్షించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఉన్న ప్రగతి భవన్ నిర్వహణ, దాని ఖర్చులపై ఆరా తీస్తున్నారు అధికారులు. కేసీఆర్ హంగు ఆర్భాటం కోసం కోట్ల మేర ప్రజాధనాన్ని వృధా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రగతి భవన్ ప్రారంభించే నాడు 60 కోట్లవుతుందన్న అంచనా ఉంటే నిర్మాణం పూర్తయ్యేసరికి 200 కోట్లు దాటినట్లు అధికారులు చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబం కోసం బ్యాడ్మింటన్ కోర్టు, కుక్కల షెడ్డు ఏర్పాటు, ఇటలీ నుంచి ఫర్నిచర్ అంటూ కోట్లలో ప్రజల సొమ్మును కొల్లగొట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కలకు సంబంధించిన ఆరాలు తీసిన అధికారులపై బీఆర్ఎస్ సర్కారు వేటు వేసేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. కాగా చాలా విషయాల్లో ముందుగా అనుమతి లేకుండా ఖర్చు చేసి ఆ తర్వాత పరిపాలన అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్ తన కుటుంబ సభ్యుల కోసం ప్రగతి భవన్లో 2 కోట్ల వ్యయంతో బ్యాడ్మింటన్ కోర్టును ఏర్పాటు చేశారు. దాని నిర్వహణ కోసం మరో 2.5 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. అలాగే ప్రగతి భవన్ చుట్టూ 24 గంటల పాటు పోలీసుల పహారా ఉండగా కుక్కల షెడ్డును నిర్మించారట. 4 కుక్కల కోసం 12 లక్షలు ఖర్చు పెట్టి షెడ్డును నిర్మించినట్లు కూడా తెలుస్తోంది. దీంతో లక్షల్లో ఖర్చు పెట్టి షెడ్డు నిర్మించారా లేక తప్పుడు లెక్కలు చూపారా అనే కోణంలో ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. ఇక ఫర్నిచర్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు కూడా సమాచారం. 25 కోట్ల విలువైన ఫర్నిచర్ ఇటలీ నుంచి తెప్పించారని, ఈ ప్రక్రియ అంతా బీఆర్ఎస్ పాలకుల సన్నిహితుల ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. టెండర్ లేకుండా కోట్లు పెట్టి కొనుగోలు చేయడం అప్పట్లో అధికారుల మధ్య వివాదానికి దారితీసిందని, ఈ ఖర్చును తాము భరించలేమని అప్పట్లోనే ఆర్ఎండ్బీ శాఖ స్పష్టం చేసిందట. ఈ నేపథ్యంలో ఓ అధికారిపై బదిలీ వేటు వేశారని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. రైట్గా ఈ వ్యవహారంపై మరింత విశ్లేషణ మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్ అందిస్తారు. సార్ చెప్పండి, అసలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం జరిగిందన్న వాస్తవం అయితే బయటపడింది. హంగు ఆర్భాటాల కోసం కోట్ల మేర ప్రజాధనాన్ని దుర్వినియోగాన్ని బీఆర్ఎస్ ఎందుకు సమర్థించుకుంటోంది? రేఖ అంటే ప్రధానంగా ప్రగతి భవన్, అదేవిధంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్, సెక్రటేరియట్, ఈ 3 నిర్మాణాలకు సంబంధించినటువంటి షాబూజీ పల్లంజీకి ఇవ్వటం జరిగింది. షాబూజీ పల్లంజీ ఈ 3 భవన నిర్మాణం కానీ, అదేవిధంగా సెక్రటేరియట్ కానీ, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ నిర్మాణం చేశారు. కానీ అంచనాలు మొదలు పెట్టినటువంటి అంచనాలకి మించి అది ప్రగతి భవన్, అదేవిధంగా సెక్రటేరియట్, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెద్ద ఎత్తున అంచనాలకి మించి ఖర్చు జరిగింది అనేటువంటిది ఇవాళ వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రగతి భవన్ లో
వేసినటువంటి అంచనాలకి మూడంతలు, అదేవిధంగా సెక్రటరియట్ వేసిన అంచనాలు కూడా 400 కోట్లు అని అనుకుంటే అది 1100 కోట్ల చిల్లరకి ప్రతిభవనం సెక్రటరియట్ నిర్మాణం జరిగింది అనేటువంటిది ఇప్పటికీ 400 కోట్ల రూపాయల బిల్లు ఇప్పటికీ ఎవరైతే కాంట్రాక్టర్ షాబూజీ పల్లంజీకి సంబంధించిందో చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా మీరు అన్నట్టుగా సెక్రటరియట్ లో ఫర్నిచర్ సప్లై కూడా పూర్తి స్థాయిలో షాబూజీ పల్లంజీకే టెండర్లోనే భవన నిర్మాణ టెండర్లోనే మనకు వస్తున్నటువంటి సమాచారం. అంటే ఫర్నిచర్ కోసం 200 కోట్లు ఖర్చు పెట్టారా లేకుంటే ఎంత ఖర్చు పెట్టారా అనేది ఇంకా తెలియదు, కానీ దాదాపుగా పెద్ద ఎత్తున ఖర్చు జరిగింది. సుమారుగా 100 నుంచి 200 కోట్ల మధ్య ఫర్నిచర్ కోసం ఖర్చు చేశారు అనేటువంటిది, అది కూడా నామినేషన్ పద్ధతి మీద ఒక సంస్థకి ఇచ్చారు అనేటువంటిది. ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ ఖర్చు చేసేటప్పుడు జనరల్ గా టెండర్ ద్వారా ఇవ్వాలి. అదేమంటే లీగల్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే షాబూజీ పల్లంజీకి మేము టెండర్ ద్వారా నిర్మాణం విత్ ఫర్నిచర్ ఇచ్చాం కాబట్టి అని సమర్థించుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కానీ ఏదేమైనా ఫర్నిచర్ అనేటువంటి మార్జిన్ ఉండేటువంటి అంశం కాబట్టి షాబూజీ పల్లంజీ టెండర్ లో దాన్ని ఇన్బిల్ట్ గా ఫర్నిచర్ సప్లై కూడా సెక్రటరీకి కావాల్సిన సరఫరా కూడా ఫర్నిచర్ మొత్తం సరఫరా చేసే బాధ్యత ఇన్బిల్ట్ లో కన్స్ట్రక్షన్ టెండర్ లోనే దాన్ని కూడా ఇన్బిల్ట్ చేయడం వల్ల దానికి ఆనాటి ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉన్నటువంటి మంత్రి కానీ ముఖ్యమంత్రికి ఆర్ఎండి శాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉండే వాళ్ళు ఎవరికి సూచిస్తే వాళ్ళకే షాబూజీ పల్లంజీ ఫర్నిచర్ సరఫరా చేసేటువంటి 100 పైన కోట్ల రూపాయల విలువ చేసే ఫర్నిచర్ సరఫరా చేసే పద్ధతి నామినేషన్ మీద షాబూజీ పల్లంజీ అంటే కేసీఆర్ సన్నిహిత అని మంత్రికి సన్నిహితులు కానీ వాళ్ళు ఎవరి పేరు సూచిస్తే వాళ్ళకే ఆ టెండరు అంటే ఫర్నిచర్ చేసేటువంటి టెండర్ వాళ్ళకి నామినేషన్ పద్ధతి మీద మనకు వస్తున్నటువంటి సమాచారం ఇది. దీంతో పాటుగా ఇంటర్నెట్ కు సంబంధించింది కూడా ఎటువంటి టెండరు కానీ ఏది లేకుండా కేటీఆర్ కి అత్యంత సమీప బంధువుకి ఇచ్చారు అనేటువంటిది. దాన్ని కూడా ఇంతవరకు బిల్లులు చెల్లింపు కానీ దానికి సంబంధించిన అంచనాలు కానీ ఎంతకి సరఫరా చేశారు ఏంటనేటువంటి స్థాయి లెక్కలు కానీ అవి కూడా ఎటువంటి సమాచారం లేదనేటువంటిది తెలుస్తుంది. మరి రేపు పొద్దున ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సర్కార్ ఆ బిల్లుల్ని అటు సెక్రటరియట్ నిర్మాణానికి కావాల్సిన 400 కోట్లు పెండింగ్ లోని బిల్లులు కానీ ఇంటర్నెట్ సరఫరా చేసినటువంటి ఖర్చు కానీ మరి ఏ రకంగా చెల్లిస్తారు దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి అంచనాలు ఏంటి ఇప్పుడు మనం ఈ కార్ రేసింగ్ లో చూసాం. అంటే ఎటువంటి టెండర్ ఏమీ లేకుండా 50 కోట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ అనేటువంటి దాని మీద ఇప్పుడు ఆయనకి నోటీసులు ఇచ్చారనేటువంటి ఒక అంశం మనం వెలుగులోకి వచ్చిన సందర్భం మనం చూసాం. అట్లా ఇవి కూడా ఎటువంటి టెండర్లు లేకుండా ఏం లేకుండా సెక్రటరీకి కావాల్సిన ఇంటర్నెట్ కు సంబంధించింది కావచ్చు లేకుంటే ఇతర పనులు ఉండొచ్చు. అట్లాగే ప్రగతి భవన్ లో అక్కడ ఉన్నటువంటి ఎస్టేట్ ఆఫీసరు ఇష్టారాజ్యం కేటీఆర్ కుమారుడు షెట్లు ఆడుకోవడానికి షెట్లు కోర్టు ఏర్పాటు చేయాలంటే సుమారు 2 కోట్లు ఖర్చు అయినటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం. దాని బిల్లులు చూస్తే గానీ పూర్తి సమాచారం బయటికి రాదు. అంటే ఆ బిల్లులు అవన్నీ అధికారుల దగ్గర ఆడిటింగ్ చేస్తే గానీ తెలియదు. అట్లాగే కుక్కల షెల్టర్ కోసం ఖర్చు చేసినటువంటి ఇట్లా విచ్చలవిడిగా ఎస్టేట్ ఆఫీసరు సీఎం చెప్పారనే పేరుతో ఎస్టేట్ ఆఫీసర్ చెప్పటం, దానికి సంబంధించినటువంటి శాంక్షన్లు యుద్ధ ప్రాతిపదిక మీద శాంక్షన్లు జరగటం, వాటికి సంబంధించినటువంటి బిల్లు చెల్లింపులు జరగటం, ఇవన్నీ ఏంటంటే ఒక వార్ఫుట్ మీద. ఎందుకంటే సీఎం ప్రగతి భవన్ కాబట్టి సీఎం క్యాంప్ ఆఫీసు ప్రగతి భవన్ కాబట్టి అక్కడ ఎస్టేట్ ఆఫీసరు చెప్పిందే తడు, ప్రపోజల్ పెట్టిందే తడు, వెంటనే చదివాక అనుమతులు వస్తాయి, టెండర్ పిలవటమో లేకుంటే నామినేషన్ పద్ధతితో వర్క్స్ ఇవ్వటము, బిల్లులు పేమెంట్ అన్ని కూడా చకచగా జరిగిపోయినటువంటి పరిస్థితి. ఇది రేపు పొద్దున ఆడిటింగ్ లో ఏమేం విషయాలు బయటకు వస్తాయి, అటు ప్రగతి భవన్ కావచ్చు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించింది కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రగతి భవన్ చేసిన సరఫరా ఫర్నిచర్ కూడా ఇటల నుంచి 25 కోట్లు అంటున్నారు. అది ఇంకా ఎక్కువ తక్కువ ఇవన్నీ కూడా ఆడిటింగ్ లో కానీ లేకుంటే ఇతర తనిఖీల్లో కానీ విచారణలో కానీ తేలాల్సినటువంటి అంశాలుగా ఉన్నాయి. మొత్తానికి ఇవన్నీ కూడా మనం చూసాం. ఇతర నియామకాలు, ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. జెన్కోలో ఏమేమి జరిగినాయి ఏంటి, శాఖల్లో జరిగినటువంటి నియామకాల గురించి కావచ్చు, ఆయా భవన నిర్మాణాలకు సంబంధించినవి కావచ్చు, లేకుండా భవన నిర్మాణాల్లో ఫర్నిచర్ సంబంధించినటువంటి సరఫరా సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. సెక్రటరియట్ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఎన్నికల లోపల పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేయాలి అనేటువంటి
హడావిడిలో నాణ్యత కూడా లేదు అనేటువంటి విమర్శలు కూడా వినపడుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల లోపల అది తన చేతుల నుంచి శంకుస్థాపన చేయాలి, దాంట్లో తాను కూర్చోవాలి అనేటువంటి ఒక పట్టుదలతో హడావిడిగా దాని మీద ఆగమేఘాల మీద నిర్మాణం చేయడం వల్ల కూడా క్యూరింగ్ విషయంలో కావచ్చు, ఇతర నాణ్యతపరమైనటువంటి పాటించాల్సినటువంటి మనం చూసాం. కాళేశ్వరం సంబంధించిన కూడా పిల్లలు కుంగిపోయిన దాని మీద నాణ్యత లేదా, లేకుంటే ఎందుకు అంత హడావిడిగా నిర్మాణం జరిగిందా, అంటే కాంట్రాక్టరు గుత్తేదారు నాణ్యత అని పాటించలేదా అనేటువంటి చర్చ ఏదైతే ఉందో, అట్లాగే సెక్రటేరియట్ నిర్మాణం విషయంలో కూడా ఆ రకమైనటువంటి నాణ్యత లేదనేటువంటి కొంతమంది భవన నిర్మాణ నిపుణులు చెప్తున్నటువంటి ఆ నిర్మాణాన్ని చూసి చెప్తున్నారు. కాబట్టి రేపు పొద్దున ఇంకా దీని మీద అనేక విషయాలు బయటకు రావాల్సి ఉంది. శ్రీనివాస్ గారు, అదేవిధంగా నాసిరకంగా సచివాలయ నిర్మాణం సాగిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే గట్టిగా 2 వానలు కురిసినట్లయితే దాంట్లో ఉన్న లోపాలు బయటపడతాయి అంటున్నారు. అంటే ఈ సచివాలయ నిర్మాణంకి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో జరిగింది, మేము సంపదను సృష్టించామను బీఆర్ఎస్ వాళ్ళు అయితే చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు నిజంగానే గట్టిగా వానలు కురిసినట్లయితే దాంట్లో ఉన్న లోపాలు బయటపడితే మళ్ళీ దానికి రిపేర్ చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఒక నష్టాన్ని కలిగించే విషయాలుగానే చెప్పుకోవచ్చు. దీనివల్ల ఎవరికి లాభం? రేఖ, ఇందాక నేను చెప్పాను ఇదే విషయం. మనం చూసాం ఓపెనింగ్ అయిన కొద్ది రోజులకి, సెక్రటరీ ఓపెన్ అయిన కొద్ది రోజులకి కొంత వర్షాలు పడ్డట్టు కూడా మనం చూసాం. వర్షాలు పడ్డప్పుడు కురుస్తున్నాయని ఆగమేఘాల మీద దాని మీద చేపట్టినటువంటి దృశ్యాలు కూడా, కాకపోతే అప్పుడు మీడియాని అలవ్ లేదు, మీడియానికి అనుమతి లేకపోవడం వల్ల దూరం నుంచి కొన్ని విజువల్స్ ని వాటిని ఆనాడు ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు చిత్రీకరించినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే వర్షం వస్తే సచివాలయం కురుస్తుంది అనేటువంటి వార్తలు ఆనాడే వచ్చినాయి, ఇవాళ కొత్తగా వచ్చేది కాదు. ముఖ్యమంత్రి ప్రారంభించిన తర్వాత కొద్ది రోజులు కొద్దిగా వర్షాలు పడటం వల్ల వచ్చింది. కానీ రేపటి రోజున ఇంకా ఈ భారీ వర్షాలు, కుండపోత వర్షాలు 2 రోజులు పడితే దాని మీద భవన నిర్మాణ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం అప్పుడు కానీ దీన్ని డొల్లతనం కానీ దీనికి సంబంధించినటువంటి ఏంటి అనేటువంటి విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు పైకి చూడటానికి బాగానే ఉన్నా, మాలాంటి వాళ్ళకి నిపుణులకు మాత్రం ఇది అర్థమవుతుంది నాణ్యత ఉందా లేదా అనేటువంటిది. నిపుణులు కాకపోతే మామూలు సామాన్యులు తెలియాలంటే ఎప్పుడు తెలుస్తుంది అన్నప్పుడు సహజంగానే ఇప్పుడు కాళేశ్వరం పిల్లలు కూలితే గానీ నాణ్యత లేదని తెలిసింది. అట్లాగే రేపు పొద్దున సెక్రటరేట్ అయినా గట్టిగా వర్షాలు పడితే, సిరిసిల్లలో చూసాం, కలెక్టరేట్ గట్టిగా వర్షం పడితే కలెక్టరేట్ లో పోవాలంటే ట్రాక్టర్లు వేసుకుని కలెక్టర్ బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చుట్టూరా నీళ్లు ఉన్నాయి, ఆయన కలెక్టరేట్ లో ఇరుక్కుపోయాడు. కలెక్టరేట్ నుంచి ఆయన బయటకు రావడానికి సిబ్బంది అంతా పోలీసులు సిబ్బంది కష్టపడి ఒక ట్రాక్టర్ తెప్పించి ట్రాక్టర్ లో సురక్షితంగా కలెక్టర్ ఆనాడు సిరిసిల్ల కలెక్టర్ ని బయటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అట్లా ఎప్పుడైనా ఒక భవన నిర్మాణాలు కానీ, ఇతర కలెక్టరేట్ల నిర్మాణాలు కానీ ఇవన్నీ ఎప్పుడు బయటకు పడతాయి అంటే ఏదన్నా ఒక గట్టిగా వర్షాలు పడ్డప్పుడు, ఇతర జరిగినప్పుడు దాని యొక్క నాణ్యత సంబంధించిన విషయాలు బయటపడతాయి. ఆ రకంగా సెక్రటరేట్ సంబంధించిన కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయనేటువంటిది భవన నిర్మాణ నిపుణులు చెప్తున్నటువంటి అంశం. శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇప్పుడు ఈ అంశాలన్నిటి గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడానికి గల కారణాలేంటి? అంటే వస్తున్నటువంటి వివరాలు బయటకు వస్తున్నాయి. కొంతమంది అధికారుల ద్వారా కానీ, విచారణ ద్వారా కానీ, ఇప్పుడు ప్రభుత్వం మారటం ద్వారా కొంత స్వేచ్ఛగా కొంతమంది కొన్ని విషయాలను బయటకు తీసుకొస్తున్నారు. మీడియా బయటకు తీసుకొస్తుంది, అధికారులు బయటకు తీసుకురావచ్చు. గతంలో పనిచేసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి అధికారులు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతారనే భయంతో కావచ్చు, అనేక రకాలుగా సమాచారం బయటకు వస్తుంది. ఒకసారి ఒక ప్రభుత్వం మారిన తర్వాత, ఇంకొక కొత్త ప్రభుత్వం, వేరే పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి మారిన తర్వాత సహజంగా అప్పుడు జరిగినటువంటి లోటుపాట్ల మీద, అప్పుడు జరిగినటువంటి అవకతవకల మీద, అప్పుడు జరిగినటువంటి అనేక రకాల అక్రమాల మీద సహజంగా 2 రకాలుగా అధికారులు కొంతమంది తాము ఎక్కడ ఇరుక్కుంటాం అనే దాని నుంచి కొంతమంది అధికారులు బయట పెట్టచ్చు. మీడియా సంస్థలు ఆనాడు రాయలేని వార్తలు ఆనాడు మీడియా సంస్థలు ఆ వార్తలు బయటకు తీసుకురావచ్చు. లేదు, ఇతర విచారణ అధికారులు విచారణ సందర్భం ఇంటర్నల్ ఎంక్వైరీ బయటకు చెప్పవచ్చు, అన్నిటికీ మీద విచారణ కమిటీలు వేయకపోవచ్చు. కాబట్టి ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేసినప్పుడు దీనికి ఎంత అయింది, దానికి ఎంత అయింది అనేటువంటిది సంబంధిత మంత్రులు లేకుంటే వాళ్ళు సీఎంఓ తెప్పించుకొని ఎంత అయింది, అసలు ఎస్టిమేషన్ ఎంత ఎస్కలేషన్ ఎంత అయింది, అంచనాలు ఎంత పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి, ఎక్కడ పెరిగినాయి అని విచారించినప్పుడు కూడా కొన్ని బయటకు రావచ్చు. కాబట్టి ఈ రకంగా అనేక విషయాలు మనం చూసాం. జెన్కోలో ముఖ్యమంత్రి నానల్లుడు భార్యకి నా ఉద్యోగం అక్రమంగా ఇచ్చారు అనేటువంటి వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది చూసాం. పైగా ఆమె ఎక్కడ పనిచేసిన జీతం ఇచ్చారు, ఇట్లాంటివన్నీ
శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ప్రగతి భవన్ కి సంబంధించి 60 కోట్లతో నిర్మించాలి అని మొదటగా అంచనా వేసుకున్నారు. కానీ అది కాస్త 200 కోట్లయింది. ఇప్పుడు సచివాలయ నిర్మాణం మొదటగా 400 కోట్లు అనుకున్నారు. కానీ అది 1100 కోట్లుగా అక్కడి వరకు లెక్కలైతే తేలాయి. అంటే వాళ్ళు వేసిన అంచనాలు తప్పని అనుకోవచ్చా, లేదంటే వాళ్లకు అనుకూలంగా ఉండే కంపెనీల కోసమో లేకపోతే కాంట్రాక్టర్ల కోసమో ఆ విధంగా వాళ్లకు లాభం చేకూర్చడం కోసం ఈ నిర్మాణాలు జరిగినట్లుగా అనిపిస్తోంది. దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? రెండు ఉంటే ఒకసారి మా ప్రపంచంగా మా పెరగచ్చు, పెరగచ్చు, అఫ్ కోర్స్ కాదంటలే, కానీ తప్పదు అది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ ద